మామిడి పళ్ళ రుచులే కాదు కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పబ్లిక్ ఇంకా కొన్ని ముచ్చట్లున్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత మూత వారు ఏం చేస్తున్నాడో ఓ పరివిలు దంపాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఈ కోళ్ళు చల్లకుండా ఇక చూడు ఎట్లా చిందరవందర చేసి పాడు చేస్తానయో. అరే మరి ఈ కోళ్ళు ఉన్నోళ్ళు ఎవరి కోళ్ళను వాళ్ళు ఇండల్లా కట్టేసుకోరా. ఇక పంటనంతా చూడు ఎట్లా తవ్వి ఆగమాగం చేసినాయో. ఈ కోళ్ళు చల్లకుండా ఇవి చేయబట్టి నేను ఆగమవుతానా. ఆగో కోళ్ళు అన్నప్పుడు తవ్వకుంటుంటాయా అనే మనుషులే చెప్తింటలేరు, అసొంటిది గా మూగ జీవాలకు ఏం తెలుస్తుంది చెప్పు. ఆయన ఇవాళ వార్త తీసుకొచ్చేది విడిచిపెట్టి ఇక కోళ్ళ పంచదేనా నీకు? నీకేం తక్కువ చేసిండే? కావాలన్నది అల్లా కొని పెడుతుంది, తింటారన్నది అల్లా వండి పెడుతుంది. నీకేం తక్కువ చేసినా గిట్ట చేసినావే? నేను చావరానే సప్పుడేక నువ్వు చేసిన కథలకు బుద్ధిని అనే కొంచెం అన్న గాడిద లెక్క పెరిగినావు. చెప్పినది వినకుండా గింతగానం చేసినావు. ఎంతకని చేయాలి ఇంకా నన్ను మీరు చేయబట్టి సావనానే మళ్ళీ నాకెళ్ళ దీనికేం పుచ్చింది గప్పలను గట్టకనం కొట్టబట్టి ఏం పుచ్చిందా నీకు? నీ ఎత్తు పొలం పట్టుకుని గంటకనం కొడతాను. ఏంది ఏం పుచ్చిందని గంటకనం కొడతాను చెప్పు. ఏంది ఆనదా పొల్ల? ఎందుకు కొడతాను దాన్ని అడుగు. అవును ఎందుక కాగా సెల్లును గంతగానం కొడుతున్నావు? ఏం చేసినావు రా బుజ్జి, నువ్వన్న చెప్పు. ఇంటర్లో ఫెయిల్ అయినా పొల కొడితే పేలైన పొల పాస్ అవుతా. అదే అసలు ఇక్కడ ఉన్న దాని అయితే ఏడాది పొడుగుతా నడితో కూర్చుని పెట్టుకొని కొట్ట నుంచి మీరు ఇప్పుడు కొడతాను. ఈయన కొడానా కాలేజీ నుంచి ఈ పొల్ల ఇంటికి రాగానే పలకపోని చేతిలో పెట్టక ముందు ఉండాలి ఈ ఇగురం. ఇప్పుడు కొడితే ఏమవుతుంది చెప్పు? బాగా ఇగురం కలదా అని చెక్క కొడతానవా? చెట్టు అంతా పొలను పట్టుకొని చెటా అని కొడతాను. ఇగురం తక్కువది. నువ్వు ఇట్రా పొల ఇట్రా. నీ పొల్లకు వారెత్తు. అరే నిన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా, గా ఎగ్జామ్లో ఫెయిల్ అయినట్టున్నది బుజ్జి. అయినా మా తాత చెప్పినట్టు ఫెయిల్ అయిన పిల్లగాళ్ళకు వాళ్ళ అయ్యవాళ్ళు ధైర్యం చెప్పాలి. కానీ ఇట్లా కొడితే నువ్వు తిడితే పాస్ అవుతారా? సప్లిమెంటరీ పరీక్షలైనా మంచిగా రాయి బిడ్డ అని ధైర్యం చెప్పాలి. బుజ్జి నీకైనా బుద్ధి ఎత్తలేదే? నీ పని ఏంది? చదువుకునుడు. అది ఇడిచిపెట్టి ఇంటికి రాగా పలకపోన్లలో మూతులు పెట్టి కూర్చుంటే పరీక్షలలో ఫెయిల్ కాకపోతే ఇంకేమవుతావు చెప్పు? నీకు కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉన్నదా? మీ అయ్య అవ్వ ఇప్పుడు ఉపాసం వండుకుంటా కూలినాలు చేసుకుంటా ఆ వచ్చిన పైసలతోటి నీ తమ్ముడు నిన్ను కూర్చుండబెట్టి చదివిపిస్తాడు. అసలు నీకెంత సోయిండాలి, నువ్వెంత మంచిగా చదువుకోవాలి. కొద్దిగా బుద్ధి లేదు, జ్ఞానం లేదు. అవును మా తాత చెప్పింది 100% కరెక్టు. నువ్వు చదువు మంచిగా చదివితే పరీక్షలల్లో ఫెయిల్ కాకపోదువు కదనే బుజ్జి. అయ్యో ఈమెను చిన్నప్పుడు బయలుకి పోయి చదువుకోమని అంటే బల్పాలు తినుకుంటే బగ్గా చదివింది కావచ్చు. నక్కచ్చి కుక్కకు నీతులు చెప్పినట్టున్నది. నువ్వు ముందుగా రాసిచ్చిన వార్తలు మంచిగా చదవ రాదు. అజంక మందికి నీతులు బగ్గనే చెప్పుదువు. కానీ ఈ ముసలోడు నా ఉన్న ఇజ్జత్ అంతా తీసేస్తున్నాడు కదా. నేనేమన్నానే చదువుకుంటే మంచిగా ఉండు కదనే బుజ్జి అని చెప్తున్నా, అది తప్ప? అరే ఇప్పటికే దీని అవ్వదిచ్చిన తిట్లకు కొచ్చిన దెబ్బలకు మంది అనే ముచ్చట్లకు ఈ పొల్ల లోపల పిసుక చస్తుంది అని అంటే ఇంకా ఈ వచ్చి గునిపిచ్చి పెడుతుంది. ఇక చాలు నీ వార్తలు నువ్వు చదువుకో. ఇక చూడే బుజ్జి, ఓడిపోయినోనికే గెలిపిల్వ తెలుస్తుంది అన్నట్టు ఫెయిల్ అయిన నీకే పాసిల్వ ఏందో తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా జరగబోయే పరీక్షలలో మంచిగా కూర్చొని మంచిగా చదువు, సరేనా? ఎగ్జామ్లు మంచిగా రాసిన తర్వాత పేపర్ చదివితే మంచి దిద్దలే కావచ్చు, అందుకే నేను ఫెయిల్ అయినా. మూతి మీద గుదితే ముంగడి పండాన్ని రాలాడు ముంగిస్తా ముఖం దాన. ముఖం అందం లేక అద్దాన్ని తెచ్చిందట వెనకటికే వద్దో నీ అసొంటిది. నువ్వు సొక్కంగానే రాసినావు కానీ నీ పేపర్లు దిద్దటోళ్ళే నిన్ను ఫెయిల్ చేసినారు. అయితే కానీ ఒక్క పేపర్ అంటే ఫెయిల్ చేసిర్రు అని అనుకుందాము. నీ ఎన్ని పేపర్లు? 3 పేపర్లు ఫెయిల్ అయినవాట. ఇంగ్లీషు, సామాన్య, లెక్కలు. మరి ఈ 3 ఎట్లా ఫెయిల్ చేసిర్రే? అన్నం తక్కువదానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏహే నువ్వైనా నిమ్మలంగా చెప్పరాదు ముసలోడా, నువ్వు కూడా వాళ్ళు అవ్వలేకనే ఎక్కువ అనబడుతుంది. ఎవరి తప్పిదము అటెంక కానీ ధ్యాస పెట్టి చదివితే సాధించదంటూ ఏది ఉండదు. ఈ పరీక్షలు అయిపోయేదాకా నువ్వు పలకపోను పక్కకు పెట్టి పరీక్షల మీదనే మంచిగా ధ్యాస పెట్టి చదువుకో, సరేనా? అవునే తాత, ఈ కాలంలో చాలా మంది పిల్లగాళ్ళు ఈ పలక ఫోన్లకు సోషల్ మీడియా వేయబట్టే చదువులో చాలా వెనుకబడుతున్నారట. చదువుకోవాలనే పట్టుదల ధ్యాస ఉంటే ఎసొంటి పరీక్షలైనా మీ ముంగట మోకరిల్లుతాయి. మీరు తలుచుకుంటే ఎసొంటి విజయాన్నైనా సాధించవచ్చు. అసలు మీకు ఏం రందులు చెప్పు? మీకు ఏం పనులు ఉంటాయి చెప్పు నాకు? మీ లోకం అంతా చదువే కావాలి. మీ కళలన్నీ చదువుల మీదనే ఉండాలి. నేను ఫెయిల్ అయినా మా అవ్వది ఇచ్చింది, మా నాయన కొట్టిండు అని ఇటువంటి మాటలకు నారాజు కావద్దు, సరేనా? ఇగో గిట్లా భయపడేనే తాత, నిన్న వచ్చిన ఇంటర్ రిజల్ట్స్లో ఫెయిల్ అయినందుకు 5 పిల్లగాళ్ళు జీవి తీసుకున్నారు. పోషణి అన్యాలం పాడుగాను. మరి పిల్లగాళ్ళు ఈ పరీక్షలే మీ జీవితం కాదురా. మీ జీవితంలో ఈ పరీక్షలు అనేటివి ఒక భాగం మాత్రమే. పరీక్షలలో ఫెయిల్ అయితే
పాస్ అయ్యేదాకా మళ్ళీ పరీక్షలు రాయిర్రి. కానీ పరీక్షలు అనే సమస్యకు భయపడి ప్రాణాలు తీసుకుంటామంటే మీరేం ధైర్యవంతులు అన్నట్రా. ఈ లోకం మీద ఎంతో మంది ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, పట్టుదలతోటి చదివి సాధించి ఉన్నత స్థానాలలో ఉన్నారు. అసొంటోళ్ళను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా సాధించాలిరా పిల్లగాళ్ళు. అట్లనే అయ్య వాళ్ళకు కూడా ఒక మాట చెప్పారా అదే తాత? పిల్లగాళ్ళ అయ్యవాళ్ళు మీరు కూడా బాగా గుర్తుపెట్టుకోరి. పిల్లగాళ్ళ మీద మీకు బాగా ప్రేమ ఉంటే వాళ్ళకు పెట్టే తిండి కానో వాళ్ళకు కొనిచ్చే వత్వల కానో చూపెట్టుకోర్రి. కానీ వాళ్ళకు చెప్పే విద్యాబుద్ధుల కాడ మాత్రం చాలా పైలంగా ఉండుర్రి. ఎందుకంటే మొక్కై వంగనిదేం రానై వంగునా అని అంటారు. ఇది బాగా యాది చేసుకోరి, బాగా గుర్తుకు పెట్టుకోర్రి. ఇక చూసిండ్రు కదా చదువుకునే పిల్లగాళ్ళు పరీక్షల్లో ఫెయిల్ అయినరని నిన్న కొందరు జీవి తీసుకున్నారట. ఫెయిల్ అయితే ఏమవుతుందిలా మళ్ళీ రాసి పాస్ కావచ్చు కదా. ఇంత దానికే పానం తీసుకొని మీ కన్నులకు కడుపు కోత మిగుల్చుడైంది. పరీక్షల్లో ఫెయిల్ అయితే జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళు దునియా మీద ఎంతమంది లేరు చెప్పుండ్రి. మంచిగా చదువుకొని ప్రయోజకులయ్యి మిమ్మల్ని అన్నోళ్ళను మంచిగా చూసుకోండి. అంతేగాని అయ్య వాళ్ళకు కన్నీళ్లను మిగిల్చకుండ్రి. ఏమంటున్నారు?